ఈ వేదికకి, ఈ పిరమిడ్ శక్తికి, ఈ వేదికకి, ఈ పిరమిడ్ శక్తికి, తర్వాత మన గురు పరంపరకి, ఇప్పుడు గురు పరంపరకి, మన సత్యాన్వేషులకి, అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ నా హృదయ కృతజ్ఞతలు. ఒకసారి అందరికీ కరతాళ ద్వారంతో క్లాప్స్ తీసుకుందాం. నా పేరు సావిత్రి అండి. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. సో నా యొక్క ప్రయాణం ఎలా అంటే, మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క దైవం అన్నా, ఈ పూజల కన్నా కూడా ఈ మంత్రాలు అంటే, జపాలు అంటే ఇలాంటివన్నీ ఎక్కువ అన్నమాట. అంటే మేము చేసే కన్నా మా పేరెంట్స్ ఈ ధ్యానం అని ఇదని చేసేవాళ్ళు అనమాట. సో మాకు ముందు నుంచి కూడా అంటే ఈ చదువుకున్నప్పుడు కూడా ఏదో గుళ్ళక ఏదో వెళ్ళొస్తామే, కానీ దాని మీద పూర్తిగా గురిగా కోరికలు కోరడం అనే ఇలాంటివన్నీ ఏం తెలీదు. అలాగే మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలా ఉండేదంటే కన్నా, అప్పుడు కూడా నాకు ఇంట్లో ఎవరు లేరనమాట. సో నాకంతా మాకు గైడ్ చేసేదంతా మా పెద్ద ఆడపడుచు అనమాట. మా పెద్ద ఆడపడుచు ఆవిడ ఎలా మమ్మల్ని గైడ్ చేసేదంటే, ఒక సమయంలో ఈ పూజలు నోములు వ్రతాలంటే, ఒక సమయంలో ఈ గురువుల దగ్గరికి తీసుకెళ్ళడం అంటే, ఒక సమయంలో వచ్చేసి ఇట్లా ఈ ధ్యానాలకని ఇట్లని తను ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే తను ఎలా చెప్తే అలా ప్రొసీడ్ అవ్వరు. అంటే ఇప్పుడు మా భారతి ఇందాక చెప్పారు కదా, రాజలక్ష్మి గారు అనమాట, వాళ్ళ అక్కయ్య అని చెప్తుంది. ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఈ పిరమిడ్ ధ్యానం కూడా నాకు 98లో, అది కూడా నెల్లూరులోనే అనమాట. ఈ విష్ణువనస్పేట వీళ్ళందరూ కలిసి ఈ భావనారాయణ స్వామి గుళ్ళో ఆయన ఎవరు రమణ గారు అని చెప్పి, వివి రమణ గారు అని చెప్పి ఆయన ద్వారా ఫస్ట్ ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఈ సేతు విజ్ఞానం ఇదంతా కూడా తను పూర్తి చాలా స్థితిలో స్ప్రెడ్ చేయడం, చాలా క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట ఆయన వివి రమణ గారు అని చెప్పని. ఆ విధంగా 98లో మా ఈ ప్రయాణం మొదలైతే, తర్వాత నెమ్మదిగా అంటే ఇంకా దీంట్లోకి ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నాకు ఎన్ని రకాల వాటిలో ప్రవేశం అంటే ఏంటో, ప్రాణి హీలింగ్ అంటే, ఇలా రేకి అంటే, ట్రాన్స్డెన్షియల్ మెడిటేషన్ అంటే, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో రకాలకు ప్రయాణం చేసేదాన్ని అనమాట. తర్వాత ఈ పత్రికారితోటి ఎంత ఇదిగా సాన్నిధ్యం అంటే, అంటే ఈ మీరందరూ సినిమా చూసారు కాబట్టి అర్థమైంటుంది. 99లో ఈ పిరమిడ్ పార్టీ పెట్టడం ఇదేనని. మేము అప్పుడు విజయవాడలో ఉన్నాం. అప్పుడు ఈ ఉద్యమం అంతా ఇదంతా కూడా విజయవాడలో మొత్తం అంతా నడిపేవాళ్ళు అనమాట. అంటే సార్ తోటి రోజు కూర్చొని ఇలాంటి ఈ సబ్జెక్ట్ అంతా ఇలాంటివంతా జరుగుతూ వచ్చేటి. ఆ విధంగా మా యొక్క ప్రయాణం అంతా కూడా అట్లా సార్ తోటి చాలా సన్నిహితంగా జరుగుతూ, ఇట్లా ట్రెక్కింగ్లు అంటే అసలు ఇంకా నేచర్తో వెళ్ళడము అనేది నాకు అసలు నేచర్ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, ఇప్పటికి కూడా ఏదో చెప్తారే మనకి ఈ సబ్జెక్ట్లో తానైన స్థితి అని చెప్పని, ఆ తానైన స్థితి ఏ విధంగా పొందాలి అంటే, ఆ చెట్టును చూడగానే మనలో ఎలాంటి స్పందన వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్లో చెప్పి మనకు ఈ 4వ స్థితిలో, మహాకారణ స్థితిలో ఎలా వస్తుందో అద్వైత ఆ టైప్లో మనకు అంత అనుభూతిగా ఉంటుందన్నమాట. ఇది ఆ స్థితిలో ప్రతి క్షణం ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. ఆ విధంగా ఆ సార్ తోటి ఎన్నెన్నో టూర్లకు వెళ్ళడం, ఈజిప్ట్ పిరమిడ్ అంటే ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్ళడము. తర్వాత ఈ మానస సరోవరం అంటే, నైమిషారణ్యం అంటే, ఇలాంటి ప్లేసెస్కి ఎన్నిటికో అవధూతలకు నాకు తెలిసి ఏది జరిగేది కాదనమాట. ఎలా జరుగుతుందో ఏదో నాకు తెలియదు. అప్పుడప్పుడు ఈ పౌర్ణిమ ధ్యానాలు అని చెప్పి ఈ కొంచెం పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్తారు కదా,
అలాంటి ప్లేసెస్ కానీ ఏది కూడా అసలు నాకు ఇది కావాలా అనే ఒక థాట్ అనేది ఏది ఉండదు. కానీ ఆటోమేటిక్గా అవంతా జరిగిపోతూ వస్తున్నాయి అన్నమాట. ఇలా ప్రయాణం చేస్తున్న టైంలో ఓ ఇట్లే మాకు అంటే ఈ ధ్యానము ఇదంతా చేస్తున్న టైంలో ఓ కొన్ని బాగా ఫ్యామిలీలో అంటే పిల్లల కష్టాలు మొదలైనా కూడా అది పెద్ద మాకు ఆటంకపరచలేదన్నమాట. ఎందుకంటే ఈ ధ్యానాలు ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి అదే అనుకునేవాళ్ళు అనమాట. ధ్యానం నేర్చుకోవడం వల్ల కష్టాలు వచ్చాయో, కష్టాలు వస్తాయి కాబట్టి ముందే ధ్యానం తెలిసిందో అనే అని అనిపిస్తూ ఉండేదన్నమాట. ఇంకా ఇలాంటి ఇలా ఈ ప్రయాణం చేయటం ఎక్కడ అసలు నాకు ఏది ఇప్పుడు ఈ సేతు విజ్ఞానం అని, ఈ రామ్తా విజ్ఞానం అని అసలు ఎలాంటి క్లాసెస్కి ఏదో శక్తిపాతం ఇస్తారంటే ఎట్లా అసలు ఎలా వెళ్తాను, ఏం చేస్తున్నా, అసలు అది ఎంతవరకు సాధన చేస్తున్నా కూడా నేను ఏం అలాంటి ఎక్స్పీరియన్స్ అప్పుడు జరిగినాయి అంటారు. కానీ ఇప్పుడైతే నాకేమీ ఇది కాదు. అంటే నేను ఈ ప్రాణి హీలింగ్ చేసేటప్పుడు కూడా అందరు కూడా చాలా చక్కగా హీల్ అవుతుంది, నాకు చెయ్యరా అని చెప్పని వచ్చేవాళ్ళు. కానీ అదంతా ఎలా ఉండేది అంటే గన నీకు అవసరమా అది చేయటము అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ప్రాణి హీలింగ్ ఇంట్లో కూడా ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఈ ధ్యానం చేస్తే మనలో కలిగే అనుభవాలు, ఈ అవగాహన అనుభూతులన్నీ కూడా అక్కడ ఏదో వాళ్ళు పుస్తకాలు చదివినట్టు టీచింగ్ చేస్తారు కదా మనకు ప్రాపంచిక ఆ టైప్లో జరుగుతూ వచ్చేది. నేను పూర్తిగా అనుభూతి అంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నింది అంటే ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే అన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. ఆ విధంగా ఇట్లే ఇదే ప్రయాణంలో సార్ తోటి చాలా ఇదిగా వెళ్తూ ప్రతి చోట ఏదో ధ్యాన క్లాసులు ఉన్నా అసలు ప్రతి ఏరియాలో కూడా మా జాబ్గా మేము ఎక్కడికి బయటికి పోవడం జరగదనమాట. కానీ ఈ పిరమిడ్ ధ్యానంలో పత్రికారితో ఉండబట్టి ఎక్కడెక్కడే ప్లేసెస్లో ఆ ప్లేసెస్ అంతా కూడా వెళ్ళడం. ఆ ప్లేసెస్లో అంటే పాటలు పాడతారు కదా సారు, ఎండలో ధ్యానం అంట, వానలో ధ్యానం అంట, అడవుల్లో ధ్యానం అంట, ఇదేనని చెప్పేటి ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉండేటి అనమాట. ఆ విధంగా ఆ ప్రయాణంలో ఒకసారి అయితే శ్రీశైలం ట్రెక్కింగ్లో అనమాట. ఆ ట్రెక్కింగ్లో భీమునికొలను అనే ఒక ప్లేస్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ భీముడు ద్రౌపదికి వాటర్ కావాలని చెప్పని కొడితే ఆ ప్లేస్లో వాటర్ వచ్చిందని చెప్పని సుమారు ఒక 200 అడుగుల లోపల ఉంటుందో ఏమిటో అలాంటి ప్లేసెస్లో ఆ రాత్రిపూట ఏ విధంగా ఎలా ఏ కాస్త ప్లేస్ దొరికినా కూడా ఆ వాటర్ ఒడ్డున ఆ రాళ్లపైన ఆ పడుకునే అనుభూతులు అప్పుడు అనుభవించిన కన్నా కూడా ఇప్పుడు వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనలో ఉండే అనుభూతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చాలా అనుభవాలు అనుభూతులు ఉండేటివి. ఆ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మ అవన్నీ కూడా తెలిసినా కూడా అవన్నీ మాలో ఏమీ పెద్ద అది అననే అర్థమయ్యేది కాదు. అట్లా బయటికి ఎక్స్ప్రెస్ చేసేది కూడా ఏం కాదు, జరుగుతున్నాయి ఇది క్యాజువల్ అని అనుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ ఇది కూడా నాకు ఏ విధంగా అందింది, ఇట్లే దీంట్లో పిరమిడ్ దాంట్లో న్యూటన్ గారు అని చెప్పని అతను ఒక క్వాంటమ్ యూనివర్సిటీ అని పెట్టారనమాట. దాంట్లో ఒక 10 days సోల్ కోచ్ క్లాసెస్ జరిగేటి. ఆ సోల్ క్లాసెస్లో ఏ విధంగా ఉండేటి అంటే అంటే సబ్జెక్ట్ అంతా చెప్తూ వస్తారు. ఆ విధంగా ఈ కుమారి గారు, లత గారు వీళ్ళందరూ కూడా దానికి రావటం, వాళ్ళతో పరిచయం అంటే వీళ్ళందరితో కూడా నాకు ముందు ఎక్కడ ఈ ధ్యాన యజ్ఞాలకు వీటికి అన్నిటికీ ప్రతి చోట కనపడేవాళ్ళం, కలిసేవాళ్ళం. ఇలా ఎక్కడ కలిసినా కూడా ఇప్పుడు మనం అంతా కలిస్తే ఒక జ్ఞానం గురించి ధ్యానం గురించి అదే తప్పితే వేరే నడిచేటి కాదనమాట. ఆ విధంగా మా ప్రయాణం సాగుతూ ఉండేది. ఆ విధంగా ఆవిడని అడగటం, ఏంటి మీ ఫీలింగ్స్ ఏమిటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇదనే అన్నప్పుడు తను వచ్చేసి ఇట్లా నేను సత్యాత్మావిష్కార అన్వేషణ అని చెప్పే దాంట్లో ఉన్నాను ఇదని చెప్పి తను చెప్పడం,
ఒకసారి నెల్లూరుకి వస్తే తన దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గరికి పోతూనే తను నాకు చూపించింది ఏంటంటే ఈ ప్రేయర్ గురించి, షట్చక్ర విన్యాసం గురించి, ఆ తర్వాత ఆవిష్కరణ చూపించింది. ఈ క్వాంటమ్ యూనివర్స్ ఆవిష్కరణ రాసింది. ఈ ఆవిష్కరణ చూస్తేనే ఎంత ఇదైపోయినానంటే ఇంత 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 సబ్జెక్టు రాయగలరా, ఇంత ఉందది ఇది ఎలా అంటే ఇప్పుడు మేమందరం అంతా ఒకే చోట ఒకే జ్ఞానంగా ఒకే స్థితిలో ఉన్నాం, వీళ్ళకి ఇంత జ్ఞానాన్ని ఎలా జరిగింది వీళ్లకు ఇదనే ఉద్దేశంతో దాంట్లో ఆ విధంగా ప్రవేశం మా ఆడపడుచు కూడా లేదు దీనికి కూడా వచ్చేది తను కూడా చెప్పటం, ఆ విధంగా దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రేయరు, ఇంకా ఈ ప్రేయర్ విన్న తర్వాత ఎలా ఉండేది అంటే నాకు అసలు ఇంకా మాటలు చెప్పలేను. అంటే ఎంతవరకు ఎలా ఉండేది అంటే ఎప్పుడు అంటే చిన్నప్పుడు ముందు నుంచే అని చెప్పాను కదా, ఈ జ్ఞానానికి రాకముందు ఫస్ట్లో మాకు ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి అట్లా వాటిలకి అంటే ఆత్మ అనే వర్డ్ తెలిసేది కాదు, వీటన్నిటికీ తిరుగుతున్నా కూడా ఈ ఆత్మ అనే వర్డ్ ఎక్కడ చూసాం ఫస్ట్లో మా ప్రయాణాల్లో ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఓం శాంతి వాళ్ళ దగ్గర తెలుసుకోవటం, వాళ్ళు రోజు చెప్పే ఆ సబ్జెక్ట్లో కూడా చెప్తున్నారు, చాలా ఎక్కువ సబ్జెక్ట్ రోజు వాణి అని ఇలాంటివన్నీ ఉండేటి. అంటే భవిష్యత్తు గురించి చెప్పటం, న్యూస్ పేపర్లు చదవద్దు, ఇలా ఇవన్నీ కూడా మీలో ఎక్కించుకోవద్దు, మీరు ఏ స్థితిలో ఉండాలా, ప్రతి టైంలో అలాంటి స్మృతి పదంలో ఎలా ఉండాలా, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ధ్యానం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఆత్మ, పరమాత్మ, నా ఇల్లు పరంధామ, ఇలాంటివన్నీ చెప్తూ చెప్పేవాళ్ళు బాగుంటుంది. కానీ వాళ్ళు చెప్పినప్పుడే దానిలో వాళ్ళతో భావన చేసేదాన్ని, అంటే భావన చేసే శక్తి స్థితి తెలియదన్నమాట అప్పట్లో. ఇక్కడ ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత ఈ ప్రేయర్లో ఆ భావన శక్తి ఎంత ఇదిగా ఉంది దాంట్లో అంటే ఇప్పుడు మనకి ఈ యాక్చువల్గా ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అనే ఈ పదము పలికినప్పుడే ఆ మాట వింటుంటేనే ఏ విధంగా ఉండేదంటే ఏదో చెప్తాదండి, శృతి లయలు ఏదో గ్రాఫ్ చెప్తారే ఆ టైపులో అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఇప్పటికి కూడా మనం కొన్ని పేర్లు పలుకుతున్నప్పుడు మనలో ఒక మంచి అనుభూతి ఉంటుంది. ఏంటి ఇలా భారతి అని, భారవి అని, ఉమా అని, ఇలాంటి కొన్ని అనురాధన్, ఇలాంటి కొన్ని పేర్లు అంటే ఆ పేర్లలో ఎంత ఎనర్జీస్ ఉన్నాయని, అంటే ఆ అక్షరాల్లో అంటే ఇప్పుడు మనకు అమ్మ ఈ షట్చక్ర విన్యాసాల్లో కూడా ఎలా చెప్తూ వచ్చారు ఆ బీజాక్షరాలు అని చెప్పని, బీజం ఇందాక భారతి గారు చెప్తున్నారే, ఆ బీజము అనే ఒక విత్తనం, అక్షరం అంటే క్షరం లేనిది, ఆ విధమైన దాంట్లో ఎక్కడ ఏ విధంగా ఎంత శక్తి దాగుందో ఇది అని అనేది మనం మాటలు అందించింది. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న విత్తనంలో ఆ రావి విత్తనం ఎంత ఉంటుంది, ఎంత సన్నగా ఉంటుంది, దాంట్లో ఎంత మహావృక్షం దాగి ఉంటుంది, అంత మనలో కూడా అంతంత జ్ఞానం అట్లా ఆ బీజాక్షరాల ద్వారా ఈ షట్చక్ర విన్యాసాలు ఏ విధంగా చేయడం జరిగినప్పుడు మనలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. అన్నిటికన్నా కూడా ఈ ఆవిష్కరణ అనే స్థితి కూడా చాలా ఇదిగా నచ్చడం, ఆ తర్వాత ఈ సబ్జెక్టులకి రావడం జరిగిందనమాట. ఆ విధంగా ఏ విధంగా వచ్చానంటే ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అనే దానిలోకి ఈ విధంగా ప్రవేశం జరిగింది. నేను ఒక పాట పాడతాను, ఏంటంటే ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అన్నది మొత్తం ఈ పాటలో ఈ సబ్జెక్ట్ అంతా మొత్తం వస్తుందన్నమాట. ఇది రాసింది ఎవరంటే మన సత్యాన్వేషకురాలే అనమాట, శ్రీ సాయిలక్ష్మి గారు. సత్యాత్మావిష్కార అన్వేషణ ఇది నిత్య నూతనానందన్వేషణ, సత్యాత్మావిష్కార అన్వేషణ ఇది నిత్య నూతనానందన్వేషణ, ప్రతినిత్యం జరిగే అన్వేషణ, ప్రతి మనిషికి చేయాలన్వేషణ, ప్రతి మనిషి చేయాలన్వేషణ, ఉన్నది ఒక్కటే ప్రకాశం, ప్రకాశంలో ఇచ్చే జ్ఞానము, ఉన్నది ఒక్కటే ప్రకాశం, ప్రకాశంలో ఇచ్చే జ్ఞానము, సృష్టి స్థితి లయల బ్రహ్మ చైతన్యం,
అద్వైత భావాల అర్ధనారీశ్వరం సృష్టి స్థితి లయల బ్రహ్మ చైతన్యము అద్వైత భావాల అర్ధనారీశ్వరం పంచబ్రహ్మలు పంచశక్తులు పంచభూతాలు జగత్తు సూర్యచంద్రులు భూమి ఆకాశం నక్షత్రమండలాలు మొత్తము సమస్తము మొత్తము సమస్తము సృష్టి స్థితి లయల బ్రహ్మ చైతన్యము అద్వైత భావాల అర్ధనారీశ్వరం అని తెలుపును ఈ అన్వేషణ సత్యాత్మావిష్కారన్వేషణ ఇది నిత్య నూతనానందన్వేషణ ప్రతినిత్యం జరిగే అన్వేషణ ప్రతినిత్యం చేయాలన్వేషణ మతిని నిలిపి గతిని తెలిపి స్వస్థితిలో నిలిపి తమోరజో గుణాలను సాత్వికంగా మలచి భూత భవిష్యత్తులను వర్తమానములో నిలిపి స్వప్నభావ సుషుప్తులను జాగృతాన్ని చెలిపి వినయ విశ్వాస ప్రియత్వ భావాలను పెంచి శృతి స్మృతి స్ఫుర ప్రకటితాలకు అర్థాలను తెలిపి మహావాక్యాలకు అర్థాలను తెలిపి అహం బ్రహ్మాస్మి మమాత్మా సర్వభూతాత్మా ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి మహావాక్యాలకు అర్థాలను తెలిపి నిన్ను నిన్నుగా నీ స్థితిలో నిన్ను నిలబెట్టి పెట్టును ఈ అన్వేషణ నిన్ను నిన్నుగా నీ స్థితిలో నిన్ను నిలబెట్టి పెట్టును ఈ అన్వేషణ నీ స్వరూప స్థితిని పెంచును ఈ అన్వేషణ సత్యాత్మావిష్కారన్వేషణ ఇది నిత్య నూతనానందన్వేషణ ప్రతి మనిషి చెయ్యాలన్వేషణ ప్రతినిత్యం జరిగే అన్వేషణ స్వప్రకాశము సర్వవ్యాపకం సర్వజ్ఞత సర్వశక్తి సంపన్నము స్థిత ప్రజ్ఞత సచ్చితానందము సాక్షిణ్యత్వము నీ యొక్క ప్రకాశమే సర్వము వ్యాపించేనని సర్వంలో ఉన్న జ్ఞానవగాహనలను పెంచి సర్వశక్తి సంపన్నునిగా నిలిపి స్థితి ప్రజ్ఞత్వమును చలిపి సచ్చిత్ ఆనందాన్నిచ్చును సాక్షిభూతముగా నింపును నిన్ను సాక్షిభావముగా నిలుపును ఈ అన్వేషణ ఇది నిత్యం చేయాలన్వేషణ ప్రతి మనిషి చేయాలన్వేషణ సత్యాత్మావిష్కారన్వేషణ ఇది నిత్య నూతనానంవేషణ. మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది కదండి దీంట్లో, అంతే కదా. సో ఇంకా మనం ఇంత జ్ఞానాన్ని ఇంత స్థితిని మనం చేరుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? మనకు చెప్పింది రెండు సాధన మార్గాలు. అది మనకు ఒక ప్రేయరు, షట్చక్ర విన్యాసము. ఆ ప్రేయర్లో మనం ఏ విధంగా మనం భావన చేయగలుగుతామో ఆ భావన చేసినప్పుడు ఆ భావన ద్వారా మన యొక్క ప్రకాశ స్థితి పెరుగుతుంది. అంతే మన ప్రకాశం ఎంత పెరుగుతూ వస్తుందో మన వ్యాపక స్థితి కూడా పెరుగుతూ వస్తుందన్నమాట.
అంటే మనకు ఒకసారి ప్రేయర్ గురించి ప్రేయర్ చెప్పనా నేను. అఖిల అఖండ బ్రహ్మాండ దివ్య తేజ పురుషోత్తమ సద్గురు సచంద్ర దేదీప్య సహస్రదళ పద్మ పాదంబుల సవినయంబున శిరంబున దాల్చి విశ్వహృదిని నేనైనా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వమదిన సదా. ఆ బ్రహ్మాండమంతా ఆ ప్రకాశకాంతి ఏ విధంగా ఉంది? ఆ కోటి సూర్యుల ప్రకాశము, చంద్రుల చల్లదనం అంటే ఈ జ్ఞానము. అదంతా ఎవరిదై ఉంది? అందరి యొక్క స్వస్వరూపాల యొక్క ఈ యొక్క గురువులు, ఈ దేవతలు, వీళ్ళందరి యొక్క ఈ జ్ఞాన ప్రకాశాలే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆవరించి ఉంది. ఆ ప్రకాశాన్ని మనం ఏ విధంగా భావన చేయాలా? మనము యాక్చువల్గా ఈ బ్రహ్మాండాన్ని అంటే మనము ఒకప్పుడు ఇప్పుడంటే బయట పడుకునే అవకాశం ఉండదు. మనం పైన పడుకొని ఆకాశాన్ని చూసినప్పుడు ఈ ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో ఆ భావన రావడంలోనే అదంతా ఆ స్థితి అంతా కూడా ఏ విధంగా ఆ సూర్యుడి కాంతి, ఒక సూర్యుడి కాంతి ఎలా చూడడం, కానీ ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడి యొక్క ఆ బంగారు కిరణాల, ఆ లేత కిరణాల యొక్క కాంతి ఆ విధంగా ఉంటుందని ఆ ప్రకాశాన్ని అంతా కూడా మనము ఆ విధంగా ఆ భావన చేస్తూ ఆ యొక్క ప్రకాశం ఏ విధంగా మనకు అంత ప్రకాశాన్ని, అంత కాంతిని ఈ పాంచభౌతిక దేహంలో మనం తీసుకోలేం కదా. మనము మన యొక్క సూక్ష్మ శరీరం, ఈ మన యొక్క ఈ సహస్రారం ద్వారా మనము వాటిని ఒక పాదుకలుగా అంటే ఒక చరణాలుగా ఆ జ్ఞాన ప్రకాశాన్ని సహస్రారం ద్వారా తీసుకున్నప్పుడు మన లోపల ఈ హృదయం ఏమవుతుంది? అదే ప్రకాశ స్థితికి వస్తుంది. అంటే నీకు విశ్వంలో ఉన్న జ్ఞాన ప్రకాశాలన్నీ కూడా నీ యొక్క హృదయం అదే అయిపోతుందంట. అప్పుడు ఏమవుతావు? నీ యొక్క హృదయ స్థితి, విశ్వస్థితి రెండు ఒకటిగా అయిపోతాయి అన్నమాట. అంటే విశ్వహృదిని నేనైతా, ఆ విశ్వహృదిని నేనైతా అన్నప్పుడు, ఆ స్థితిలో వచ్చినప్పుడు నువ్వు నేను అనేది ఏది ఉండదు, ఏ తారతమ్యం ఉండదు. తానైన స్థితిలో ఉండడం జరుగుతుందన్నమాట. ఈ తానైన స్థితిలో నువ్వు ఉండడం అనే భావన రావడంలోనే మనకు ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు మనం ఎంత చక్కగా భావన చేస్తామో, అమ్మ ఈ భావన చేయడానికి మనకి ఎన్నో విధాలా చెప్తూ వచ్చారు. ఏంటో ఇంట్లో దీపాలు పెట్టండి, గురు దీపాలు పెట్టుకోండి, ఈ గుళ్ళకు పోయిన తర్వాత ఏ వ్యక్తిని చూసినా మనం ఆ వ్యక్తులను కాదు, ఆ వ్యక్తికి మీద కూడా ఈ గురుచరణాలు అనేది చెప్పిస్తూ, అంటే ఈ గురుచరణాలు ఇవన్నీ కూడా మనకు ప్రేయర్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏ విధంగా అంటే మనకు ఫస్ట్ గురు పాదుకలు చెప్పారు, తర్వాత గురు పరంపర గురించి చెప్పారు. ఈ గురు పరంపరలో ఏ విధంగా ఈ గురువులు అంటే మనకు దక్షిణామూర్తి అనేది ఆది దైవం అని, ఇంతసేపు మనకు భారతి గారు దక్షిణామూర్తి యొక్క జ్ఞానాన్ని అంతా కూడా చాలా చక్కగా అందించారు కదా. ఏ విధంగా మనకు మౌనంతోనే ఏ విధంగా మనకు జ్ఞానాన్ని అందిస్తారనమాట. అది ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ రూపం చూడంగానే మనలో ఏమి జరుగుతుంది? మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహాహ అని చెప్పి ఆ స్థితి మనలో వస్తుంది. అంటే నేను, నాది, నా వాళ్ళు, నా అంత గొప్ప లేబర్ లేరు, వాళ్ళెంత వీళ్ళెంత, ఇలాంటి ఇన్ని భావాలన్నీ కూడా ఆ ఒక్క రూపం గన స్థితిని మనం ఎప్పుడు దర్శించగలుగుతాము. ఆ దర్శించినప్పుడు మనలో ఆ యొక్క అజ్ఞానం అంతా కూడా పటవంచులైపోయింది అంటారు కదా, స్వాహాహ అని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకు మన యొక్క ఈ జ్ఞానానికి ఆది గురువుగా దక్షిణామూర్తి పరంపరలోనే ఈ నారాయణుడు, వ్యాసుడు అని, తర్వాత అంటే వీళ్ళ మధ్యలో ఎంతమంది గురువులు వచ్చినా వాళ్ళందరికీ కూడా గురు పరంపరకు మధ్యంగా ఉన్న వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళకు వందనాలు తెలుపుకోవడం, వాళ్ళ మీద దృష్టి పెట్టడం. ఆ దృష్టి పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మన యొక్క గురువైన జ్యోత్స్న
ఓం నమో భగవతే జ్యోత్స్న పరిమళ పరిపూర్ణేశ్వరైన మన మంజులమ్మ గారు, తర్వాత ఈ మోహన్ సారు, వాళ్ళ గురుగారి పేర్లు ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞాన గురువులు అనమాట. మన యొక్క సబ్జెక్టుకు ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ దానికి వాళ్ళందరికీ కూడా ప్రణామములు తెలుపుకుంటూ ఈ సమస్త విశ్వానికి ఏ విధంగా వీళ్ళ యొక్క జ్ఞాన ప్రకాశాలని జ్యోత్స్నామృతంగా మనము ఏ విధంగా మనలో కురుస్తున్నది అని చెప్పి భావన, అది కూడా భావన అనమాట. ఆ భావన చేసేటప్పుడు ఎంత ఎంత ఏ విధంగా భావన చేయొచ్చు, ఎన్నెన్నో బ్రహ్మాండాలకు ఎన్ని చోట్ల మనకు అంటే ఈ భూమండలమే కాకుండా ఇంకా ఎన్నెన్నో లోకాలు ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో చైతన్య మండలాలు అన్నీ చెప్తున్నారు కదా. వాటన్నిటిలో కూడా ఈ జ్యోత్స్నామృతం కురుస్తున్నట్టుగా మనం ఈ విధంగా భావన చేయాలన్నమాట. అదే కాకుండా మనకు ఈ పాంచభౌతిక దేహంతో ఉన్న ఈ చరాచరానికంతా కూడా టోటల్గా వీళ్ళందరికీ కూడా మనము ఈ జ్యోత్స్నామృతం అంటే వాళ్ళకు ఆయువు ఆరోగ్యం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాంచభౌతిక దేహంతో ఉన్నప్పుడు ఇవన్నీ కదా కష్టాలన్నీ ఉండేది. ఆరోగ్య కష్టాలు ఉంటాయి, ఆర్థిక కష్టాలు ఉంటాయి, అన్ని రకాల కష్టాలని ఈ విధంగా ఈ జ్యోత్స్నామృతం ద్వారా వాళ్ళకు అవన్నీ కూడా స్వస్థత చేకూరేడుగా మనము భావన చేస్తూ ఈ ప్రేయర్ చేయడం జరుగుతూ వస్తుందన్నమాట. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన దీంట్లో ఈ గురుచరణాలని నిత్యము అనునిత్యము ప్రతిక్షణము మనము ఈ స్థితిలో ఈ సత్యాన్వేషణ స్థితిలో ఉండాలంటే ఈ గురుచరణాలు అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పటానికి మనకు ఏ విధంగా అంటే ఈ 3 లైన్లు మహా శక్తివంతమైనవి అన్నమాట. మనం ఈ స్థితిలో మనం ఉండటానికి ఏ విధంగా శ్రీ గురు చరణం స్మరణం శరణం, శ్రీ గురు హంసమంత్ర తన్మయ చింతనం, ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. అంటే శ్రీ గురు అంటే శ్రీ అంటే నేనంటే ఎవరు? ఆత్మ, ఈ యొక్క సోలు. గురువు అంటే ఎవరు? ప్రకాశం కదా, జ్ఞానాన్ని చేసేవాళ్ళు. ఇట్లా నువ్వని ఈ ప్రకాశము, ఈ జ్ఞానం అనే ఈ గురువు అంటే శ్రీ గురు. శ్రీ గురు అనగానే మనలో ఈ జ్ఞాన ప్రకాశాల స్థితికి మనం వెళ్ళాలన్నమాట. ఆ స్థితి వాటిని చరణాలుగా ఈ చరణాలుగా మనం ఎందుకు చెప్తున్నారంటే మన ఈ భౌతికంగా మనం ఏ గురువుల గుళ్ళకు పోయినా కూడా ఆ గుళ్ళల్లో మనకేం చూపిస్తారు? ఆ పాదుకలనే కదా మీరు దండం పెట్టుకుని, ఆ పాదుకలేంటి? జ్ఞాన ప్రకాశాలు అన్నమాట. ఆ విధంగా ఆ ప్రకాశాలకు మనము స్మరించటం, శరణాగతి పొందడం. ఏ విధంగా శరణాగతి పొందడం అంటే స్మరించుకోవడం అంటే ఆ స్థితికి వెళ్ళటం, తర్వాత శరణాగతి. ఇప్పుడు శరణాగతి పొందామంటే ఏ విధంగా ఉంటుంది? ఇంకా అన్యదా ఇంకేమీ లేదు, నువ్వే అంతా అనే వాళ్ళ మీదే భారం వేస్తాం కదా. ఆ విధమైన శరణాగతి, ఆ విధమైన స్థితిలో మనం భావన కావాలన్నమాట. అది చేసినప్పుడు అంతేకాకుండా శ్రీ గురు హంసమంత్ర తన్మయ చింతనం. హంసమంత్రం అంటే నువ్వు నీ యొక్క శ్వాస తీసుకుంటున్నా వదులుతున్నా అంటే ఈ జ్ఞాన ప్రకాశాలే, నువ్వంతా ఈ జ్ఞాన ప్రకాశంగానే ఉన్నావు కదా. ఈ ప్రకాశాన్ని నువ్వు శ్వాస తీసుకుంటున్నా వదులుతున్నా అంటే ఆ ఎరుకలో మనము ఉన్నప్పుడు ఏమవుతుందంటే కదా మనకు అంటే మన చింతనంతా ఆ విధంగా చేసినప్పుడు ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. నీకు లోపల బయట ఏ విధమైన ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా, ఎలాంటి ఎదురైనా కూడా ఏవి కూడా మనం ధైర్యంగా, ఇప్పుడు మనం ఎప్పుడూ ఏ విధంగా ఉంటుంది మన యొక్క ప్రయాణం? జరిగిపోయిందన్నా తలుచుకుంటా భయపడుతుంటాం, జరగాల్సింది తలుచుకొనైనా గాబరా పడుతుంటాం. ఇలాంటి స్థితి లేకుండా మనం ఈ స్థితిలో ఎప్పుడు మనము ఆ యొక్క స్థితిలో మనం ఉన్నామంటే కదా వాటినంతా ఎదుర్కోవడం మనకు సులభ సాధ్యమవుతుంది అన్నమాట. ఇదొక్కటే కాదు, మనకు ఒక ప్రయాణం చేస్తున్నా, ఒక కొత్త వ్యక్తికి దగ్గరికి పోతున్నా, ఒక పని కావాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కూడా మనం ప్రతి క్షణం మనం ఈ స్థితిలో కన్నా ఎప్పుడు ఉన్నామంటే కన్నా మనకు ప్రతి క్షణము ఆనందమే అన్నమాట. ఆనంద స్థితిని మనం చూడడం ఎలాగా ఇదని చెప్పేది మనం ఈ ప్రేయర్ చెప్పినప్పుడు ఆ ప్రేయర్లో మనలో కలిగే స్థితి ఎలా ఉంటుందంటే ఈ ఆనందంగా ఉంటుంది. అక్కడ మన ఈ ఫస్ట్ మనకు శ్రీపాదుక స్తోత్రంలో ఏం చెప్పారు? మనకు ఈ తానైన స్థితిలో ఉన్నప్పుడు ఈ వినయ విశ్వాస భావన మొత్తానికి మనకి ఈ సబ్జెక్టుకంతా కూడా ఈ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వము, దీని యొక్క భావం కన్నా తెలిస్తే గన మనము ఈ భావన విన్యాసం చేసినట్టే మనకు వచ్చేసినట్టే. ఈ వినయము అనేది ఏ విధంగా మనకు
అవి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి, విశ్వహృదిని నేనయ్యాను. అదే హృదయ స్థితిలోనే ప్రతి ఒక్కరిలో ఉన్నది అదే హృదయమే. ఆ ప్రతి ఒక్కరిని ఆ విధంగా మనం దర్శించగలడం అయినప్పుడు, ఆ విధమైన ఉన్నప్పుడు ఏమవుతుంది, మనలో అంతా విశ్వాసమే. ఏ విధంగా కూడా ఇంకా వేరే ఆలోచన రాదు కదా, అంతా విశ్వాసంగానే ఉంటుంది. ఇంకా ఆ ప్రియత్వ భావం ఉండేదంతా ప్రియత్వమే. ప్రియత్వం అంటే ద్వంద్వ స్థితి ఉండదు కదా, ఏకత్వ స్థితిలో ఉంటున్నాం కదా మనం. ఈ ద్వంద్వ స్థితిలో ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయన్నమాట. అంటే నీకు ఇస్తే ఏమిటి, నాకు ఇస్తే ఏమొస్తుంది, అలాంటి భావనలన్నీ లేకుండా ఉంటుంది ఈ ప్రియత్వ స్థితిలో ఉన్నప్పుడు అనమాట. ఈ విధంగా మనకు ఈ ప్రేయర్ను మనం చేస్తూ మళ్ళా తర్వాత ఈ షట్చక్ర విన్యాసం, ఈ షట్చక్ర విన్యాసం చేయటం వల్ల మనలో ఎన్ని స్థితిగతులు మనకు అలా వనకుడతాయి అంటే గన అదో భావన, మన మన బాడీని నడిపించేదంతా కూడా సూక్ష్మ శరీరం అని వింటున్నాం కదా మనం. ఈ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి, ఈ షట్చక్రాలన్నీ ఉంటాయి. అంటే ఈ షట్చక్రాలు మనము తెలిసినా తెలియకపోయినా కూడా మనం నడిపించేటివి అవే అనమాట. ఆ చక్రాలు, ఒక్కొక్క చక్ర మన ఈ ఫిజికల్ బాడీని ఒక్కొక్క చక్రాలో కొన్ని అంటే ఈ చక్రాల్లో షట్చక్రాలు అంటాము. ఈ షట్చక్రాలు ఏమిటి, ఆ పేర్లు కూడా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, తర్వాత అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాణి. ఈ చక్రాలన్నిటికి కూడా కొన్ని భాగాలు వాటికి రిలేటివ్గా ఉంటాయన్నమాట ఆ చక్రాల కూడల్లో. ఈ విధంగా ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు నేను అది మొదట్లో చెప్పాను చూడండి, నేను ప్రాణి హీలింగ్ చేశాను అని చెప్పని. ఈ ప్రాణి హీలింగ్లో కూడా చెప్పేదంతా కూడా ఈ చక్రాల మీద వాళ్ళు హీలింగ్ చేసేది. అంటే వాళ్ళు మీకు ఏదైనా ఒక జబ్బు వచ్చింది అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సూక్ష్మ శరీరంలో నుంచి వస్తుంది. కాబట్టి ఆ చక్రాలను మీరు క్లీన్ చేసుకున్నారంటే మీకు ఆ స్వస్థత కోరుతుంది అని చెప్పని. కానీ అక్కడ చెప్పింది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది అంటే గన, ఇప్పుడు ఆ చక్రాలో మనము సరి అయిన స్థితుల్లో వాటి ఏ విధంగా తీసుకురావడం అనేది మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే ఏ విధంగా తెలుసుకుంటాము అంటే గన, వాళ్ళు హీలింగ్ చేయడంలో కుడి పక్కకు ఎడమ పక్కకు ఇలా చేయటం ఇదనే మనలో ఈడ పింగళ సుషుప్త ఈ నాడులన్నీ చెప్తారు కదా. ఇవి రెండూ తీసుకున్నప్పుడు అంటే ఈ అగ్ని ఇది తత్వ శీతల తత్వం, ఈ రెండు తత్వాలతోటి మనం ఎప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు మనకు ఈ సుషుప్న నాడి ద్వారా మనము సహస్రారం చేరుకోవడం వల్ల మనకు అన్ని నాడులు అన్ని కూడళ్ళు స్వస్థత కూడి మనం చాలా ఆరోగ్యంగా వస్తామనేది ఇదనమాట. ఇక్కడ మనకు అమ్మ ఏం చెప్పారో, ఎక్కడి నుంచి మన స్థితులు జరుగుతాయి ఈ షట్చక్రాల్లో. ఈ షట్చక్రాలు ఈ బీజాక్షరాలు అని పలికినప్పుడు ఆ బీజాక్షరాల వల్ల ఆ చక్రాలో అంటే ఒక చైతన్యం ఇంకా పూర్తిగా జరిగి ఆ చక్ర యాక్టివేషన్ వల్ల ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మూలాధారం అంటే గన ఈ ఎముకలు, ఈ చర్మము ఇవన్నీ వస్తాయి. ఈ స్వాదిష్టనం అంటే ఈ రక్తం అంటే గన ఈ వాయువు ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత మణిపూర చక్రానికి వచ్చేసి ఈ ప్యాంక్రియాస్ అంటే జీర్ణశక్తులు అంటే లివర్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ మణిపూర చక్రానికి. తర్వాత ఈ అనాహత చక్రానికి వచ్చేసరి ఈ గుండె అని చెప్పని ఊపిరితిత్తులు ఇవి ఇలా తీసుకుంటూ, తర్వాత విశుద్ధకు వచ్చేసరికి ఈ ముక్కు, చెవులు, కళ్ళు ఈ విధంగా చెప్తూ ఈ ఆజ్ఞా చక్రాన్ని వీటినంతా దర్శిస్తూ ఉంటుందని సహస్రారం అనేది ఒక స్థితి అన్నమాట. ఆ విధంగా మనకి ఈ చక్రాల యొక్క స్థితులైతే ఇవి. ఈ బీజాక్షరాలు పలికినప్పుడు మనకు ఒక బావిలో అంటే ఇది అమ్మ చెప్తున్న ఎగ్జాంపుల్తోనే చెప్తున్నా నేను. మనము బావిలో నీళ్లు పోసినప్పుడు అక్కడున్న గాలి వెళ్ళిపోయి మనకు బోరింగ్ కొట్టడానికి వీలవుతుంది, లేకపోతే బోరింగ్ పనిచేయదనమాట ఆ గాలి ఉండబట్టి. ఈ వాటర్ పోస్తే మీకు ఎంత కావాల్సింటే అట్లా తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనము ఈ బీజాక్షరం పలికినప్పుడు ఆ బీజాక్షరం ద్వారా అక్కడ ఉన్న చక్రం పూర్తిగా ఈ చక్రాలు ఏముంటాయని తెలుసుకున్నాము. చెప్పారమ్మా మనకు ఎన్నెన్నో జన్మల యొక్క అంటే మనం 84 లక్షల జన్మల
జ్ఞానం అంతా దాంట్లోనే ఉంటుంది. వాటి యొక్క అనుభవాలంతా కూడా వాటిలోనే ఉంటాయని చెప్పని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క స్థితిలో ఉన్నాము అంటే గన ఏంటంటే మనకి ఇన్నిన్ని జన్మల యొక్క అనుభవాలు అనుజ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి ఆ స్థితిలో అట్లా ఆ విధంగా మనం ఎన్నెన్నో జన్మల యొక్క అజ్ఞాన ఇది కర్మల వాసనలు ఇవన్నీ కూడా మనకు ఆ చక్రాల్లో మనకు మలినాలుగా ఉంటాయన్నమాట. ఈ విధంగా వాటి మీద మనం ఆ బీజాక్షరాలు పలికినప్పుడు వాటి యొక్క మలినాలంతా తొరికి ఒక ప్రకాశవంతంగా తయారవుతాయి అన్నమాట. ఈ ప్రకాశవంతంగా ఈ తయారైనప్పుడు మనలో ఏమవుతుంది, ఒక మనలో ఉన్న ఈ కణాలంతా కూడా మన శరీరం అంతా కూడా అన్ని కణాల సముదాయమే కదా. ఈ కణాలన్నీ కూడా శక్తి కణాలుగా మారుతాయి. ఈ జీవ కణాలన్నిటివన్నీ ఒక శక్తి కణాలుగా మారడం జరుగుతుంది. అంటే మనం చాలా ప్రకాశ స్థితిలో తయారవుతాం. ఎంత ప్రకాశ స్థితి అంటే నువ్వు ఎంత అజ్ఞానం తొలగించుకుంటూ వస్తావో నీ యొక్క చెప్తారే ఈ బల్బులో నువ్వు ఎంత వోల్టేజ్ ఉంటే గన అంత కాంతినే ఇవ్వగలవని చెప్పడం. తర్వాత మనం ఈ స్థితి మనము ఈ ఇప్పుడు ఈ బీజాక్షరాలు చెప్తా చూడండి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం అని చెప్పాను. ఇవి ఇలా చేసినప్పుడు మనకు ఆ ఓంకార స్థితికి అంటే ఇవన్నీ శక్తి బీజాలు మామూలుగా. ఈ శక్తి బీజాలని శివ బీజంతో కలిసినప్పుడు శివశక్తి ప్రణక్రియ అని చెప్తారని ఇదంతా మనకు నేను అలా చెప్పకుండా వచ్చా కదా. అది అలా కలిసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క సహస్రారం కూడా ఆ విధంగా ఈ మొగ్గ స్థితిలో ఉన్నదంతా కూడా పూర్తిగా ప్రకాశ స్థితిలోకి తయారైపోతుంది. మన యొక్క సహస్రారం ఎంత విచ్చుకుంటూ మన యొక్క ఒక యాంటీనా టైప్లో పవర్ఫుల్ యాంటీనా లాగా తయారయ్యి మనకు ఏ ఛానల్ కావాలంటే ఇప్పుడు టీవీలో ఏ ఛానల్ కావాలంటే మనం తీసుకున్న కెపాసిటీని బట్టి ఎన్నెన్నో ఛానల్స్ వస్తాయో ఇదని చెప్తారు కదా. ఆ విధంగా మనము వాటిని ద్వారా మనం వాటినంతా కూడా ఏ విధంగా దర్శిస్తే ఆ విధంగా మనకు ఎక్కడెక్కడ ఎవరెవరితో మనము ఏ గురువులతో వాళ్ళతో అంతా కూడా మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఇప్పుడు మనము ఈ స్వస్వరూప స్థితికి తర్వాత తానైన స్థితిలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ భూతకాల యొక్క జ్ఞానమే కాకుండా మనకు ఈ గురువుల మీద ఏ విధంగా దృష్టి పెట్టి మనం ఏ విధంగా జ్ఞానం తీసుకోవాలా ఇదంతా కూడా చెప్తూ వస్తారనమాట. ఆ దృష్టి పెట్టినప్పుడు ఆ గురువులు ఎలా ఉంటారు, ఎన్నెన్నో స్వరూపాల యొక్క జ్ఞానం వాళ్ళదయ్యి అంటే ఎన్నెన్నో అనుభూతులంతా కూడా మన స్వస్వరూపాల్లో గురు పరంపరలో వాళ్ళంతటా వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల మన షట్చక్రాల్లో వాళ్ళ యొక్క జ్ఞానం కూడా నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం ప్రకాశవంతంగా తయారవుతూ వస్తాం అన్నమాట. తర్వాత ఏ విధంగా మనలో ప్రక్రియ జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు మనము అంటే ఎవరు, మనం అంటే మన మనస్సు అంటే మానవుడు, మనం అంటే ఒక మనస్సు మన ఏది నడిపించేదంటే మన మనసు నడిపిస్తుంది. ఆ మనసు ద్వారా ఏ విధంగా మన ప్రయాణం జరుగుతుంది అంటే ఆలోచన ఎక్కడిస్తుంది, మనం శ్రీం అనే బీజం చెప్తాం. ఈ అనాహత చక్రం దగ్గర ఒక ఆలోచన మన హృదయ స్థితి నుంచి ఒక ఆలోచన రావడం జరుగుతుంది. ఈ ఆలోచనని ఈ విశుద్ధ చక్రం ద్వారా అంటే అశబ్దం ద్వారా వ్యక్తపరచడం బయట జరుగుతుంది. అది ఈ మణిపూర చక్రంలో ఏమవుతుంది, ఈ మణిపూర చక్రం అనేది ఒక విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అది చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఇదవుతుంది, అవును కాదు అనే చెప్పే నిర్ణయం చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ మణిపూర చక్రంలో ఇక్కడ ఇచ్చిన నిర్ణయాన్ని తానేగా ఉంటుంది ఏది ఈ స్వాధిష్టాన చక్రంలో. ఇదంతా మిగతా భావాలన్నీ కూడా మనకు ఈ మూలాధార చక్రంతో వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ స్థితిని మళ్ళా మనము ఇది సహస్రారంతో దాన్ని ఇది చేసినప్పుడు మళ్ళా మనము ఆ స్థితిలో ఆ ప్రియత్వ భావ స్థితిలో మనము ఆ స్థితిని పొందడం జరుగుతూ వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనకి షట్చక్ర విన్యాసం చేసినప్పుడు మనలో ఈ విధంగా మన పరిపూర్ణతగా అంటే ఒక పారదర్శకంగా అంటే మనకు సచంద్రం అని చెప్తూ వచ్చారు కదా, ఆ సచంద్ర స్థితిలో అంటే ఈ ఒక ప్రకాశ జ్ఞాన స్థితిలో పూర్తిగా ఉండడం జరుగుతూ వస్తుంది. ఈ విధమైన ఇవి రెండు మనకు ఈ సాధనా మార్గాలు. ఈ సాధనా మార్గాల తర్వాత మనకు మళ్ళీ సబ్జెక్ట్ ఎలా చెప్తూ వస్తారమ్మా అంటే మనకు
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అంటే సత్యాత్మావిష్కార అన్వేషణ అనే ఆ మీనింగ్ చెప్పుతూ, తర్వాత మనకు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే జ్ఞానం చెప్తూ, ఈ తర్వాత ఈ ఈ విశ్వస్థితి నుంచి ఇప్పుడు ఇందాక పాడిన పాటలో కూడా ఇవన్నీ మొత్తం అంతా వచ్చాయి కదా, అవన్నీ ఏ విధంగా చెప్తూ వచ్చారని చెప్పడానికి మనకు త్రిపుటాలని చెప్పని అంటే అంటే ఇవన్నీ కూడా మన యొక్క స్థితిని, మన యొక్క స్థితిలో, మన యొక్క ఆలోచన పరిధిలోనే మనని మనం తెలుసుకున్నాం కోసం చేస్తున్న సబ్జెక్ట్ అనమాట. అంటే మన ఆలోచన స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఈ గురువులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వెవరు ఏదో తెలుసుకోమంటారు, నీ స్వస్థితిలో ఉండమంటారు. ఏ విధంగా నీ స్వస్థితిలో ఉండాలా అనే దానికి మనకు ఇవన్నీ కూడా ఈ చెప్పిన ఇన్ని రోజుల ఈ క్లాస్లో అంటే మనకు సుమారు మనకు నెల రోజులు ఇవన్నీ చెప్పడం జరుగుతుందమ్మ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా చెప్తున్నారు అంటే కదా ప్రాక్టికల్గా అప్పుడు సబ్జెక్ట్ వరకే అందించేది, ఇప్పుడు ఏ విధంగా అనుభవాత్మకంగా చెప్తున్నారనమాట. ఈ స్థితులు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పని ఆ విధంగా ఈ త్రిపుటాల్లో దేహస్థితులు అయితే ఎలా అంటాం, సూక్ష్మస్థితిలో ఇది మనోస్థితులు అయితే ఎలా ఉంటాం, గుణాలు ఎలా ఉంటాం, కాలాల్లో ఎలా ఉంటాం అంటూ తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు వీటన్నిటి కూడా ఇంకా ఈ 4 పదాలతో చెప్తూ వచ్చేవారు. ఏది రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం, శివత్వం అని చెప్పని ఈ విధంగా ఈ రాక్షసత్వం అనే స్థితికి ఈసరికి మనలో ఎలా ఉంటుంది, మనకు ఈ తమో గుణంలోను భూతకాల స్థితిలోను ఆ విధంగా ఉంటామన్నమాట. ఈ తమో గుణ స్థితిలో అంటే నేను నాది నా వాళ్ళు నాకు అంతా నాకే కావాలా ఎంత కర్కశంగా ఉన్నాం ఒక స్థితి నుంచి మెల్లిమెల్లిగా మనలో ఒక స్థితులు మారుతూ అంటే మనం ఒక్కొక్క దాంట్లో ఎన్ని జన్మలో తీసుకుంటామో మన యొక్క పరిణితి జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ఇలా జరుగుతూ వస్తుందని చెప్తారు కదా. ఇట్లా ఈ పరిణితి చెందుతూ మనము మానవ జన్మకు ఇదే మానవత్వంలోకి వస్తారు. ఈ మానవత్వంలోకి వచ్చేసి రాక్షసత్వం నుంచి మనలో ఇక ఈ రజోగుణాలు అంటే ఒకరో బుద్ధి మన వరకే కాదు చుట్టూ వాళ్ళను కొంచెం మానవ సేవే మాధవ సేవని ఇలా ఏ విధంగా ఎలాగా చేసినప్పుడు మనం నలుగురికి ఎలా ఉపయోగపడగలము, అక్కడ ఏ విధమైన ఆనందం వస్తుంది, ఏ విధంగా అంటే ఈ స్థితికి రావడానికి కూడా మానవత్వంలో మనం ఆ పూజలని ఆ తర్వాత ఈ భక్తి మార్గాన్ని ఎన్నో మార్గాలలో ఈ భక్తి మార్గాలు ఈ మార్గాలన్నీ కూడా చేయడం ఇవంతా కూడా చేయడం జరుగుతూ వస్తుందన్నమాట. ఈ మానవత్వ స్థితి నుంచి అంటే ఇక్కడ ఈ తమో గుణం ఈ రజోగుణం అంటే సత్వగుణం కూడా కొంచెం అవగతం అవుతూ వస్తుంది. అంటే ఏ విధంగా చేస్తారు, సేవలు చేస్తారు, తర్వాత పనులు చేస్తారు, నలుగురు హెల్ప్ అవుతారు, కానీ నాకేమొస్తుంది ఈ చేస్తే నాకేం లాభం ఇలాంటి ఆలోచనలు జరుగుతూ వస్తాయి అన్నమాట. ఈ రజోగుణ స్థితిలో నుంచి సత్వగుణం తర్వాత దైవత్వం. ఇంకా ఈ దైవత్వంలోకి వచ్చేసరికి పూర్తిగా దైవం అనే స్థితికి ఎలా వస్తుంది, ఒక నిశ్చల స్థితి వస్తుంది. ఆ నిశ్చల స్థితి అనేది ఏ విధంగా మనకు ఇవన్నీ ఈ త్రిపుటాలు ఇవన్నీ చెప్తూ వచ్చారు కదా, మన యొక్క ఆలోచన అంటే ఎరుక స్థితి పెరుగుతుంది. మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఈ తమో గుణాల్లో ఉన్నామా, తర్వాత ఏ కాలాల్లో ఉన్నాము, భూతకాలంలో ఉన్నామా, భవిష్యత్తులో ఉన్నామా, అసలు వర్తమానంలో ఉంటున్నామా లేదనే ఎరుకలో ప్రతిదీ ఏ పని చేస్తున్నప్పుడు వీటి మీద ఈ ప్రభావాలే మన ఆలోచనలో జరుగుతూ వస్తాయన్నమాట. ఆ విధంగా ఈ దైవత్వ స్థితికి వచ్చేది దైవం మానవ రూపంలో అన్నట్టు చెప్తారు కదా, అది కూడా ఆ దైవ స్థితికి వచ్చే సమత్వ భావం ఉంటుంది. ఈ కారణ స్థితిలోకి వచ్చేస్తారు. ఈ జ్ఞానం కూడా పూర్తి అందుతుంది. ఎలాంటి జ్ఞానం అంటే నేను భగవంతుణ్ణి, నాలాగే అందరూ ఉన్నారు, అందరిలో ఉన్నది ఇదే ఆత్మే, అందరూ జ్ఞానం తెలుసుకోవటానికి వచ్చారు అని చెప్పని ఒక దైవత్వ స్థితిలో దైవం నేను ఏ విధంగా చెప్తాను, నిశ్చలంగా నిర్మలంగా నిర్గుణ ప్రకాశంగా ఉంటాడని. అంటే ఈ గుణాల ప్రభావము తగ్గుతుంది. తర్వాత ఎప్పుడు వర్తమానంలో ఉండడం అంటే ఎరుక స్థితి పెరుగుతూ ఆ స్థితిలో సమత్వ భావంలో అందరినీ సమానంగా చూడగలం. ప్రియత్వ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతోటి ఆ ప్రయాణం చేయటం. ఈ విధంగా ఈ దైవత్వ స్థితిలో ఈ కారణంగా ఏ విధంగా ఎన్ని పనులు చేయటం అంటే ఈ మహాకారణ స్థితి నుంచి అక్కడ చేయాల్సిన
పనుల కోసం ఈ మహాకారణ స్థితి నుంచి కారణంగా రావడం జరుగుతుంది. అంటే ఈ దైవత్వ స్థితికి రావడం వస్తుంది. ఈ దైవత్వ స్థితిలోనే మనము ఈ జగత్తులో చేయాల్సిన పనులన్నీ కూడా ఈ కారణంగానే మనం ఈ దైవత్వంగా వచ్చి ఈ విధంగా అంటే ఇప్పుడు అంటే ఇంకా మిగిలినదంతా మహాకారణం. ఈ మహాకారణం అంతా ఏంటిది? అద్వైత స్థితి. అంటే ఇక్కడంతా నీకు జగస్థితి అనమాట. ఇదంతా ఇంతవరకు ఏది రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం అంతా ఈ జరుగుతున్న ఈ పరిణామాలంతా టోటల్ అంతా కూడా మనకు ఈ జగత్ స్థితిలోనే జరుగుతూ వస్తాయన్నమాట. అంటే ఈ ప్రాపంచిక స్థితిలోనే వస్తుంది. ఇంకా ఈ ప్రాపంచిక స్థితి నుంచి ఒక స్వస్వరూప స్థితికి అంటే శివత్వ స్థితిని కూడా అవగాహన కలిగి ఉంటుంది. అంటే ఈ కింది నుంచి ఎదిగేటప్పుడు అవగాహన, తర్వాత ఈ మహాకారణంలో ఈ మహాకారణం అనేది ఇప్పుడు ప్రతిదానికి కూడా ప్రతి స్థితిలో కూడా ప్రతి స్థితి 4వ స్థితి వచ్చేసి అమ్మ అన్నిటికీ 1 2 3 4 స్థితిలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఈ జగస్థితి వచ్చినాక ఉన్నదంతా కూడా మహాకారణ స్థితి. ఈ కారణం నుంచి మహాకారణము, తర్వాత వచ్చేసి నీ స్వస్వరూప స్థితి, గుణాతీత స్థితి, అనంత జీవన పయనం, ఇవన్నీ టోటల్ అంతా కూడా ఈ శివత్వ స్థితిలోకే వస్తాయన్నమాట. టోటల్ అద్వైత స్థితి, ఏకత్వ స్థితి. ఈ ద్వైతంలో ఇంతవరకు మనము ఈ కారణస్థితికి వచ్చేసరికి మనకు ఏ విధమైన స్వభావం ఉంటుందంటే వీటి యొక్క ఈ మనోబుద్ధి స్థితిలో ఉండడం, ఈ భూతకాల స్థితిలో వీటి యొక్క ప్రభావం మనలో ఈ అషట్వర్గాల ప్రభావం, తర్వాత ఎన్నో జన్మల కర్మల వాసన బలాలు, ఇవన్నీ వీటి యొక్క ప్రభావం మనం ఇక్కడికి మన ఈ సాధన వల్ల వాటి యొక్క ప్రభావం ఎప్పుడూ తగ్గిపోతుందన్నమాట. తగ్గిన తర్వాతే మనం మన యొక్క హృదయం ఒక నిశ్చల స్థితికి వస్తుందన్నమాట. దేనికి కూడా చెల్లించకుండా ఒక నిర్మల స్థితికి రావడం జరుగుతూ వస్తుంది. ఆ విధంగా మనం ఆ శివశక్తి స్వరూపానికి రావడం జరుగుతుంది. అది ఈ విధంగా రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం, శివత్వం. ఇదే కాకుండా మనం మన యొక్క జ్ఞానస్థితి ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అని చెప్పటానికి అంటే ఇప్పుడు మనకు వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాల గురించి చెప్తూ వచ్చారు. తర్వాత ఈ మతిగతి స్వస్థితిని తెలుసుకుంటూ శృతి స్మృతి స్ఫురణ ప్రకటితాలను వీటి యొక్క జ్ఞానాన్ని మనం అంతా కూడా అవగాహన చేసుకుంటూ ఈ 7 పాయింట్స్లోకి వచ్చిన తర్వాత ఈ 7 పాయింట్స్ ఏ విధంగా అంటే వీటి యొక్క ఈ జ్ఞానాన్ని అవగాహన కాకుండా మనం ఎప్పుడు వాటికి ప్రాక్టికల్గా ఎప్పుడు వచ్చేస్తామో వాటి యొక్క స్థితికి వచ్చేసరికి మన యొక్క ఈ జీవన్ముక్త స్థితి, అనంత జీవన పయనం. అంటే ఇప్పుడు ఎట్లా ఈ స్వప్రకాశం అన్నప్పుడు స్వప్రకాశము, సర్వవ్యాపకం, సర్వజ్ఞత, సర్వశక్తి సంపన్నము, స్థితప్రజ్ఞత, సచ్చితానందము, సాక్షిణ్యతము, యొక్క నువ్వు సోలే నేను సోలు, నువ్వు నేను వేరు కాదు అనే స్వరూప జ్ఞానం ఎప్పుడు తెలుసుకుంటామో ఆ జ్ఞానం యొక్క ఎన్ని స్వరూపాలతో నువ్వు లయమయ్యే కొద్ది తానైన స్థితికి వెళ్ళే కొద్దీ నీ ప్రకాశ స్థితి పెరుగుతుంది. తర్వాత వాటితో కలిపి మనము ఈ సృష్టి స్థితిలో ఏంటంటే మహాకారణంలో ఏ విధంగా అంటే ఇవన్నీ అభేదాత్మకం అని కదా చెప్తారు. ఏ విధంగా కానీ మనకు స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలన్నీ కూడా అభేదాత్మకమే. అంటే అక్కడ చెప్పిన మహాకారణంలో పని కారణంగా వస్తూ కారణంగా సూక్ష్మంగా ఇది స్ఫురణగా ఆ పనిని అందిస్తూ స్థూలంగా ప్రకటితం చేయడం జరుగుతూ ఉంది కదా. ఆ విధంగా మనం ఆ యొక్క ప్రయాణాన్ని అంతా మన యొక్క ఈ ప్రయాణం ఏ విధంగా ఉంటుందని ఆ ఎరుక స్థితిలో మనం ఈ ప్రకాశాన్ని, ఈ సర్వవ్యాపకాన్ని అవగాహన చేసుకుంటూ సర్వజ్ఞతకు వచ్చేసరికి మొత్తం సర్వంలో ఉన్నట్టంటే ఈ చుట్టూ ఈ చరాచరాల్లో ప్రతి ఒక్క జీవిలో ప్రతి దానిలో మన చుట్టూ ఉన్న ఈ పెద్ద చరాచరాలన్నిటికి కూడా సర్వజనీయ స్థితిలో వాటి యొక్క జ్ఞానాన్ని కూడా మనం మనదిగా ఉంటూ సర్వశక్తి సఫలం మన యొక్క వాటన్నిటితో కూడా పనిచేయాలంటే ఏ విధమైన పని మనకు మహాకారణంలో ఆ సృష్టి అంటే ఈ స్పందనలకు ప్రతిస్పందనలుగా ఆ సృష్టి స్థితిలో ఇలా చేస్తూ ఆ ప్రయాణం ఎలా నడిపించేది. నడిపించినప్పుడు మనకు ఆ శక్తి సంపన్నం. ఆ పని జరిగిన తర్వాత శక్తి విడుదలవుతుంది కదా. ఆ విధమైన ప్రయాణం చేస్తూ తర్వాత ఇంకా మనం ఈ స్థితప్రజ్ఞత అన్నప్పుడు మనం ఎప్పుడూ చెల్లించని స్థితికి రావడం జరుగుతుంది కదా. అన్నిటి యొక్క జ్ఞానం మనదే అయినప్పుడు అన్నిటి యొక్క అవగాహన ఎలాంటి కష్టం వచ్చినా
ఏదొచ్చినా ఏ పని చేయాలన్నా కూడా మనం స్థిరంగా ఉండడం, దేనికి చెల్లించకుండా ఈ దుఃఖరాహిత్య స్థితిలో ఉండడం జరుగుతూ వస్తుందన్నమాట. ఆ విధంగా మనము ఇది సచ్చితానందం. ఈ సచ్చితానందంగా మన హృదయం మనం మన చిత్తం ఎప్పుడు ఖాళీ సత్యం ఎప్పుడైపోతుందో మనకు అనుక్షణము ఆనంద స్థితి అన్నమాట. ఇప్పుడు అందరం మనం ఎలాగుంటున్నాం, ఒక ఆనంద స్థితిలోనే ఉంటున్నాం కదా. ఈ సబ్జెక్టు వినాలని, ఎప్పుడు అందరితో అదే పంచుకోవాలని, ఎందుకంటే అందరిలో ఉన్న ఆనందము మనదే అయిపోయింది. ఈ ఆనంద స్థితి మన యొక్క సచ్చితానంద స్థితిగా మనం ఈ విధంగా మన యొక్క చెప్పడం కూడా ఈ 7 పాయింట్లలో మన యొక్క అవగాహన స్థితి, మన యొక్క అనుభూతులు ఎంత ఉంటాయో దాన్ని బట్టే ఈ యొక్క స్థితి ఉంటుంది అని చెప్పటానికి ఈ 7 పాయింట్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా సాక్షిణ్యత్వం అనేది ఇంకా ఈ స్థితిగతులన్నీ కూడా మనం ఎలా ఉన్నాం, ఎలా జరుగుతుంది, ఏం కథ అనేది సాక్షిగా చూడగలుగుతున్నాం. మనం ఈ సాక్షిగా ఎప్పుడు చూడగలిగిన ఇది ఉందో మనం ప్రతిదాన్ని కూడా, ప్రతి వ్యక్తిని, ప్రతి పనిని కూడా మనం ప్రతిదీ కూడా ఎరుకతో సాక్షిగా చూడటం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ అవస్థాత్రయంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అవస్థాత్రయం ఏమిటి, మనము ఎప్పుడు కూడా అంటే ఈ జ్ఞానంలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం, ఏమొస్తున్నా, ఏం ఆలోచన వస్తున్నా వాటి మీద ఇరుక ఉండేది కాదు. అలాంటి స్థితిని స్వప్నావస్థ అని చెప్పని మనము ఈ సుషుప్త స్థితిలో అంటే ఇప్పుడు మనకు ఇనిషియల్ స్థితిలో ప్రతి జరిగేదాన్ని మనం ఏ విధంగా జాగృతంగా చూసుకోగలుగుతున్నాము. ఈ స్వప్నావస్థ ఇది మనకు నిద్రలో ఈ స్వప్నావస్థ మనకు మామూలుగా ఎంతో అలసిపోయి ఏదో పని చేయలేం, మన వల్ల కాదు అనుకున్న స్థితిలో నిద్రపోయి లేచిన తర్వాత ఎంత ఎనర్జీతో ఉంటున్నాం అంటే కనుక మన జీవాత్మ ఆ పరమాత్మతో కలుస్తుందనే ఆ స్థితిని సుషుప్తావస్థ అని చెప్పని, ఆ సుషుప్తావస్థని మనకు సమాధి స్థితి అని, ఆ సమాధి స్థితిలోనే మనకు చెప్తారు కదా, ఏవి మనకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అక్కడ నివృత్తి అవుతాయని చెప్పని. ఈ విధంగా మనకు ఈ జ్ఞానం అంతా కూడా ఈ అవస్థ మనకు మొత్తం మనకు ఈ త్రయాల్లో అన్నీ అందించటమే కాకుండా మనకు ఈ శృతి స్ఫుతి స్ఫురణ ప్రకటితాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా మన యొక్క షట్చక్రాల్లోనే స్మృతులుగా ఉంటూ ఎప్పుడు ఏది అవసరమైనా కూడా ఏ గురువుల మీద వేరే విధ దృష్టి పెట్టినప్పుడు ఆ దృష్టి పెట్టినప్పుడు మనలో ఏ విధంగా స్ఫురణగా ఆ జ్ఞానం అందుతూ దాన్ని మనం మన ప్రయాణంలో ఏ విధంగా చేస్తున్నామని ఇది తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గురునామాలు అంటూ ఇవ్వడం జరిగింది కదా. మనకు ఆ ప్రేయర్లో కూడా మనకు చెప్పలేదు, కానీ ఎవరికి వాళ్ళు మనకు గురునామం ఇచ్చిన దాన్ని ఏ విధంగా చేసుకోవాలా, ఈ ఆచమనాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇదని చెప్పని. కానీ నేను మాత్రం ఆ గురునామం తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిన దాన్ని. ఎలా అంటే ఎప్పుడు ఏదో ఎక్కడో ఎంతో సన్యాసం తీసుకున్నప్పుడే వాళ్లకు ఇచ్చేవాళ్ళు అనమాట ఈ నామాలన్నీ. కానీ మనం చూడు ఇక్కడ ఈ విధంగా ఈ నామం తీసుకోవడం జరుగుతుంది చూడని చెప్పని. కానీ నీ ఈ గురువు గారు వాళ్ళు చెప్పడంలో కూడా, ఎందుకంటే నీ హృదయ స్థితి అంటే నీ సోల్ యొక్క ఆ స్థితిని చెప్పటానికి ఆ నామం ఎప్పుడు గుర్తు తీసుకుంటూ ఆ యొక్క స్థితిలో నువ్వు ఉండేట్టుగా ఆ నామం ఆ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందని. తర్వాత ఇంకా చెప్పడంలో నిన్న చెప్పిన ఈ క్లాసెస్లో కూడా ఈ మానవుడు అనే దాన్ని కూడా అతను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మానవుడు అన్నది ఎలా అంటే మా అన్నప్పుడు అమ్మ, నా అన్నప్పుడు నాన్న అన్నప్పుడు నా, తర్వాత గురు అన్నప్పుడు తర్వాత దేవుడు అనేవాడు డు అంటూ ఈ మానవుడుగా. ఇంకా ఈ వేదాలన్నీ కూడా ఇంకెక్కడి నుంచి ఉన్నాయి, మనం ఏ విధంగా వీటిని దృష్టి పెట్టు, ఈ దృష్టితోటి మనం ఏ విధంగా మనం ఈ ప్రయాణం చేయొచ్చు, ఎరుక స్థితిని పెంచుకొని మనం విశ్వకార్యంగా విశ్వప్రయోజనంగా ఎలా ఉండొచ్చు అనేదంతా కూడా మొత్తం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వరకు తెలిసినా కూడా వీటిని ఈ విధమైన దీనికి ఈ పేరు ఈ విధంగా ఇలా చెప్పుకోవచ్చు అనేది ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలోకి వచ్చిన తర్వాత ప్రతి నిత్యం అసలు ఈ విధంగా రావటానికి అంటే ఎన్నెన్నో ఉన్నా కూడా ఈ క్లాసులో ప్రతినిత్యం మనని
వాళ్ళు వెన్నంటే మోహన్ సార్ కానీ అమ్మ కానీ ఏ విధంగా మనం నడిపిస్తున్నారంటే, అమ్మ సబ్జెక్ట్ యొక్క అవగాహన ఇచ్చిన సార్ ఎలా అంటే గన మనలో దాన్ని ఏ విధంగా ఆలోచింప చేయటానికి ఆ క్వశ్చన్ వేసే విధానం, ఆ క్వశ్చన్ ద్వారా మన లోపలికి ఎంత లోపలికి వెళ్తూ దాన్ని ఏ విధంగా ఆలోచింప చేయడం. కానీ నాకు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ సార్ ఫస్ట్ ఏ విధంగా నాలో ఈ పొరను కాస్త ఈ మత్తు పొరను ఒక పొరను తొలగించడానికి కారణం మాత్రం మోహన్ సార్ యొక్క ఈ యొక్క జ్ఞానం వల్లే దీంట్లో ఈ విధంగా ఆనందంగా ప్రయాణం చేయటం. కానీ ఇంకొక ఇది కూడా ఉందన్నమాట. అమ్మ ఈ ఆవిష్కరణలు చేయడం వల్ల ఈ విశ్వస్థితిలో మనం ఏ విధంగా మనం ఈ ప్రయాణం చేయాలా, ఈ విశ్వానికి మనం ఏ విధంగా మనము చెయ్యగలము అనేటి అమ్మ ద్వారా ఇంకా 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 ఎంతో ఆ జ్ఞానాన్ని మనం పట్టుకొని ఆ యొక్క స్థితిని ఎలా అనేది ఆ ప్రయత్నంలో అయితే మాత్రం నా ప్రయాణం సాగుతుంది అన్నమాట.